ఇట్లా వెడల్పాటి పాత్ర ఒకటి పెట్టుకొని దాంట్లో మనము సాంబార్ చేస్తున్నాం ముక్కలతో సాంబార్ చేస్తున్నాం ఈరోజు. దానికి కొంచెము 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక ఫస్ట్ మెంతులు వేసుకుందాము. మెంతులు కొంచెం ఒక నిమిషం ముందు వేసుకోవాలి, ఒక సెకండ్ల ముందు వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, అలానే జీలకర్ర. దీంట్లో సాంబార్ పొడి ఏమి వేయట్లేదు మనము. సాంబార్ అంత కమ్మగా ఉంటుంది ఈ విధంగా చేస్తే మాత్రం. చూసారా, అది కొంచెం చిటపడలాడిన తర్వాత ముక్కలు, నేను సాంబార్లో వేసుకునే ముక్కలు ఇంకా వంకాయలు వేస్తాను. ఈ ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అలానే కరివేపాకు వేసుకున్నాను. వేసుకున్నాక ఇవి మంచిగా వేగనిద్దాము. ఇప్పుడు దీంట్లోకి కొంచెం మనం ఎల్జీ వేసుకుందాము. కొంచెం వేసుకుందాం, మళ్ళీ తర్వాత వేసుకుందాము. మంచి ఇంగువ పడంగానే మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసుకున్నాను కాబట్టి కొంచెం పసుపు వేస్తున్నాను. మొదలైతే టమాటాలు తర్వాత వేస్తాను. మునక్కాయలు, అలానే క్యారెట్ ముక్కలు వేసేసుకుంటా. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మిగతా ముక్కలు వేసుకుంటా. అవి వేసి ఒక 2 నిమిషాలు అయినాయి. ఇట్లా వంకాయలు తీసుకొని వంకాయలు వేసుకుంటే సాంబార్లో చాలా కమ్మగా ఉంటుంది. ఇష్టం లేనోళ్ళు, తినను అనుకున్నోళ్ళు మాత్రం వంకాయలు స్కిప్ చేయొచ్చు. కదా, ఈ వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లోనే టమాటాలు వేసేసుకుందాం. ఇవేంటంటే మంచిగా మగ్గిపోవాలి, ముక్కలు మంచిగా మగ్గాలి. అప్పుడే సాంబార్కి కమ్మటి వాసన వస్తుంది. కొంచెం పచ్చి వాసన కూడా ముక్కల్లో ఉండకూడదు. మూత వేసే ముందు దీంట్లోనే మనం సాంబార్కి తగినంత ఉప్పు వేసేసుకుందాము. అలానే కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడే ముక్కల్లోనే వేసేసుకుందాము. ఇంత పడుతుంది. పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి కాబట్టి అంత పడుతుంది. మరి సాంబార్ పౌడర్ వేయకుండా చేస్తున్నాము అంటే మంచి సాంబార్ అరోమా రావాలంటే ఖచ్చితంగా మనము జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. అప్పుడే ఆ మంచి అరోమా, సాంబార్ అరోమా వస్తుంది. ఇప్పుడు ఒక మారు కలియబెట్టేసుకుందాం. ఇవి మంచిగా మగ్గిపోవాలి. మగ్గిపోవాలంటే మనము మూత పెట్టేసుకోవాలి. ఒక్కసారి కలియబెట్టేసి కొంచెం ఫ్లేమ్ తక్కువ చేసి మూత పెట్టుకుందాం. మగ్గింత వరకు వెయిట్ చేద్దాం. ముక్కలు మంచిగా మగ్గిపోయినాయి. చూసారు కదా, అన్ని ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మనము చింతపండు రసం, తగినంత చింతపండు రసం తీసుకొని దీంట్లో వేసేసుకుందాం. కొంచెం హైలో పెట్టి బాగా మసలనిద్దాం. మంచిగా తెరలాలి, చింతపండు పులుసు మంచిగా తెరలాలి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. హైలో పెట్టేసి మూత పెట్టి మంచిగా తెరల కాగనిద్దాం. చింతపండు పులుసు మంచిగా తెరలే కాగేంత వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాం కదా. ఈ లోపల దీన్ని మంచిగా స్మాషర్ తీసుకొని మెత్తగా చేసుకుందాం. చూసారు కదా, ఇంత ఇట్లా ఇట్లా అయిపోవాలి సాంబారు. పప్పు తలైనవి చూసారు కదా, ఈ విధంగా కాగాలి. మంచిగా ముక్కలన్నీ మంచిగా ఉడికిపోవాలి. ఆ ముక్కల్లో రసము, ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి సాంబార్లోకి రావాలి. చూసారు కదా, మునక్కాయలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనము రుబ్బు పెట్టుకున్న పప్పు వేసేసుకుందాం.
మంచిగా మెత్తగా పేస్ట్ లెక్క అయిపోవాలి, పప్పు ఉండకూడదు. అప్పటికి కొంచెం పప్పు ఉంది. ఆ కుక్కర్లోనే మరి కొంచెం నీళ్ళు పోసుకొని వేసేసుకుందాం. పప్పు కొంచెం మేక్ షూర్ అండి, తప్పకుండా పప్పు మెత్తగా అయిపోవాలి. మనకి ముక్కలు అన్నది, పప్పు పలుకులు అన్నది ఉండకూడదు. మంచిగా చింతపండు మరిగింది కదా, దాంట్లో పప్పు వేసి ఈ రెండు మంచిగా కలిసిపోయి మళ్ళీ ఉడకాలి. ఇట్లా సాంబార్ మంచిగా తెల్లుతున్నప్పుడు బెల్లం వేసుకుందాము. బెల్లము మనకి పులుపు విరగడం కోసము బెల్లం, కమ్మటి మనకి సాంబారు అరమ వచ్చేది మనం బెల్లం వేసినాక. ఆహా, గుమగుమలాడుతున్న సాంబార్ ఇది. ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసే ఉంచుదాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది సాంబారు, చూసారు కదా. సాంబారు డన్. ఇప్పుడు లాస్ట్కి దించే ముందు కొంచెం పైన ఇష్టం ఉండేటోళ్ళు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. పైన జస్ట్ కొంచెము ఇంగువ. అద్దిపోయే సాంబార్, చూసారు కదా, గుమగుమలాడే సాంబారు. సాంబార్ పౌడర్ లేకుండా మొత్తం ఇట్లా మంచిగా అరోమా వస్తుంది. సాంబార్ రెడీ. మునక్కాయ టమాటా సాంబార్ రెడీ. చూసారు కదా. ఇంకా స్టవ్ కట్టేద్దాము. స్టవ్ కట్టేసి 2-3 నిమిషాలు మూత వేసే ఉంచామనుకోండి, పర్ఫెక్ట్గా తినడానికి రెడీ అయిపోయినట్టే. చూసారా, స్టవ్ కట్టేసినా కానీ ఇంకా మరలుతుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేస్తాం. చూసారు కదా, డిష్ అవుట్ చేసుకుందాం. చింతపండుతో చేసిన ఏది కూడా మనము అల్యూమినియం పాత్రలో ఉంచకూడదు, ఎంబడే డిష్ అవుట్ చేయాలి. గుమగుమలాడే సాంబార్ రెడీ. చూసారు కదా, మనకి సాంబార్ పౌడర్ వేయకుండానే ఇంత చిక్కగా అయింది. మరి మీరు ట్రై చేస్తారు కదా.